ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేనిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని యొక్క వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నాతో మాట్లాడు దేవా, నన్ను దర్శించవా, ఒక్క మంచి మాట ఈ బాబు అని అడుగుతున్నావు కదా. నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. దేవుడు పరలోకం నుండి నీకు జవాబు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఏంటంటే యోబు గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం ద్వారా దేవుడు నీ కుటుంబాన్ని దర్శిస్తున్నాడు. జోబ్ చాప్టర్ 5:22లో అద్భుతమైన మాట కనబడుతుంది. 22లో 3rd లైన్ అండర్లైన్ చేసుకోండి. అడవి మృగములు నీతో సమ్మతిగా ఉండును. ఇదేం వాగ్దానం పాస్టర్ గారు, అడవి మృగాలు నాతో సమ్మతిగా ఉండటం ఏంటి అని అనుకుంటున్నావా? చూడండి 22వ వచనం మొత్తం చదువుదాం. జోబ్ చాప్టర్ 5:22. పొలములోని రాళ్లతో నీవు నిబంధన చేసుకుని ఉందువు, అడవి మృగములు నీతో సమ్మతిగా ఉండును. అడవి మృగములు నీతో సమ్మతిగా ఉండును. రాక్షసులు ఉన్నారు కదా నీ చుట్టూ, నిన్ను భయంకరంగా బాధ పెడుతున్నారు కదా, తరుముతున్నారు కదా. అప్పులోళ్ళు అయి ఉండొచ్చు, లేకపోతే పోలీసులు అయి ఉండొచ్చు, ఏదో ఒక కేసులో తెలియకుండా ఇరుక్కుపోవటం, తెలిసి తెలియని పని చేసి అప్పుల పాలైపోవటం, ఎవరికైనా సంతకం పెట్టకుండా వారికి సంతకం పెట్టి, వారు కట్టకపోతే వారు నీ మీదకి వచ్చి నిన్ను అడుగుతూ ఉంటే చివరికి నీకు వాళ్ళందరూ ఎలా ఉంటారంటే రాక్షసులాగా అయిపోతారు అనమాట. వారు నీకు ఫోన్ చేసిన ఒక పెద్ద భూతం ఫోన్ చేసినట్టే. సడన్ నువ్వు సంతోషంగా నీవు ఒక షాపింగ్ మాల్కి వెళ్తున్నావు నీ కుటుంబంతో. సరిగ్గా నీ భర్త నీవు లేకపోతే నీ కుటుంబం ఒక ఐటెం కొనుక్కోవడానికి వెళ్తున్నప్పుడు నువ్వు ఎవరు ఫోన్ ఎత్తట్లేదో, ఎవరు నిన్ను బాధ పెడుతున్నారో వారు అక్కడ నీకు డైరెక్ట్గా ప్రత్యక్షమైనప్పుడు, ఒకే లిఫ్ట్లో వెళ్తున్నప్పుడు ఆ వారు కూడా అదే లిఫ్ట్లో వస్తుంటే ఒక్కసారి గుండె జారిపోతుంది. అమ్మో, అంటే సింహం ముందున్నా కూడా అంత భయం రాదేమో, ఎన్ని భయం వచ్చేస్తుంది. అడవి మృగం. కొంతమంది మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే అదుపు తప్పి మాట్లాడుతుంటారు కొంతమంది. ఆ మాటలకి పేగులు తెగిపోతుంటాయి, హార్ట్ పగిలిపోతూ ఉంటుంది. ఇంత మాట పడిన తర్వాత బ్రతకటం అవసరమా అనిపిస్తుంది. అంతగా కుమిలిపోయి నీలో నువ్వు ఏడుస్తున్నావు కదా. ఈ ఆర్థిక ఇబ్బందులు ఏంటి, నాకు ఎప్పుడూ సంతోషం ఉంటుంది. ఈ ఆర్థిక ఇబ్బందులు ఉన్న చోట ఆ ప్లేస్కి కానీ ఆ ఫంక్షన్స్కి వెళ్ళబుద్ది కాదు. ఏదైనా ఒక గోల్డ్ వేసుకుని మంచిగా ఎవరిదైనా వేసుకుని ఒకళ్ళు వెళ్ళినా, ఎవరిదైనా ఒక అద్దెకి తీసుకుని ఒక కారు తీసుకుని వెళ్ళినా, అక్కడికి నువ్వు ఎవరో ఫోన్ ఎత్తట్లేదో, ఎవరు నేను ఇబ్బంది పెట్టి వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు వారి ముందు నువ్వు ఘనతగా దిగటానికి నీకు మనసు రాదు. కాళ్ళు ఎలా వణికిపోతుంటాయి, చేతులు వణికిపోతుంటాయి. అమ్మ వాళ్ళు ఎక్కడ ఉన్నారా, ఆమె ఎక్కడికి వచ్చిందా, నేను గాజులు వేసుకోవటం ఆవిడ చూసింది కదా, చూస్తే ఏమనుకుంటుంది, నాకు డబ్బులు ఇవ్వటానికి లేదు కానీ ఈమె గాజులు వేసుకుంటుంది, ఈమె మెడలో వేసుకుంటుంది, ఈమె అన్ని ధరించుకుంటుంది. వీళ్ళకి
ఏమీ తక్కువ లేదు, నన్నే ఏడిపిస్తున్నారు, వీళ్ళని ఎక్కడే విలువ తీసేస్తానని ఏ గొడవ ఆడేస్తుందో, అందరి ముందు అవమానం పోతుందేమో, పరువు ఏమైపోతుందో, ఇలాగ బాధలు బాధలు బాధలు. అంటే నీ జీవితంలో అడవి మృగములు అనమాట. వాళ్ళు ఎక్కడ ఏం మాట్లాడతారో తెలియదు వాళ్ళకి. ఏ బజార్లో అయినా సరే విలువ తీసేయడానికి చూస్తుంటుంటారు. రోగము అదొక భయంకరమైన అడవి మృగం. అది ఏ సమయంలో వస్తుంది, ప్రయాణంలో సడన్గా మధ్యదారిలో నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్లే పరిస్థితి తీసుకొస్తుంది. కుటుంబం గలిబిలైపోతుంటుంది, శోధనలు కుదిపేస్తూ ఉంటాయి, అన్నీ బాగుంటాయి. నీ అల్లుళ్ళలో సైతం దొరుకుతుంది. ఎంత మంచి అల్లుడైనా ఆడు పెనుబోతన తయారవుతాడు. కోడలు మంచి కోడలండి, మా కోడలు అంత మంచి కోడలు లేదనుకుంటాం. ఆ కోడల్లో సైతాన్ దూరిందనుకోండి, అది మొత్తం దెయ్యంలాగా అయిపోతుంది, సైతాన్లాగా అయిపోతుంది. ఇదేంటి, కోడలంటే భయం వేసేస్తుంది. ఇంకా ఆ కోడల ముందు కానీ ఆ అల్లుడు ముందు కానీ ఇంకా ఉండబుద్ధి కాదు, వేరే ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది, ఉండలేం. ఇలాగా ఎన్నో రకాల అశాంతితో బాధపడుతున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏడుస్తున్నావు కదా, ప్రభువా పరిస్థితి ఇలాగా అయిపోయింది, ప్రభువా నా జీవితం ఇలాగా అయిపోయింది, నాకు బ్రతకాలని భయముగా ఉంది, భయం ఉంది. ఎవరు అర్ధరాత్రి వచ్చి తలుపు కొడతారు, ఎవరు నన్ను బాధ పెడతారు, ఏ మనుషుడు మంచివాడు అనుకున్నా ఆ మనుషుడే నాకు రాక్షసుగా అయిపోయాడు, లేదా నన్ను చాలా ఇబ్బందులు పెడుతున్నారు, నాకు బ్రతకాలని లేదు, ఎప్పుడేమైపోతానో నాకు భయంగా ఉంది అని ఏడుస్తున్నావు కదా. అడవి మృగములు నీతో సమ్మతిగా ఉండును, దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఫైనాన్షియల్గా నువ్వు ఇబ్బంది పడితే వారు నీకు అడవి మృగములాగా ఉన్నారు. నువ్వు వారికి అన్ని రూపాయలు వాళ్ళకి ఇచ్చేసావు అనుకో, నిన్ను వాళ్ళు ఎంత గౌరవంగా మాట్లాడతారంటే, మహాదేవత తీసుకున్నది తీసుకున్నట్టే ఇచ్చేసింది. మహా మనిషి ఒక దేవుడైన ఎలాగ పుచ్చుకున్నాడో అంతా వడ్డీన కట్టేశాడు. దేవుడు నిన్ను ఫైనాన్షియల్గా హెచ్చించినప్పుడు నిన్ను బాధ పెట్టిన వాళ్ళందరూ కూడా నిన్ను పొగుడుతూ ఉంటుంటారు. చివరికి ఎలా అయిపోతుందంటే, నిన్నెవరెవరు సూటిపోటి మాటలతో గాయపరిచారో, ఎవరెవరు చూసి జడ్చుకున్నావో వారందరూ ముందుకు వెళ్ళాలనుకుంటాను. ఎందుకంటే వారందరూ నిన్ను ఆరాధిస్తారనమాట. ఈరోజు ఆశీర్వాదం అదే, అంటే నీ స్థితిని దేవుడు ఆశీర్వాదంగా మార్చుచున్నాడు. అడవి మృగములన్నీ నీతో సమ్మతిగా ఉండెను. పులులు, సింహాలు, గొర్రెపిల్ల నీ దగ్గరికి నెమ్మదిగా వచ్చి ఉంటాయి. నీ ఇంట్లో అందరూ నీ కాళ్ళ దగ్గరికే వస్తారు. నువ్వు గొర్రెపిల్లవైనా కానీ నీ తల పైన ఉంటుంది, కనవ మృగముల తలలన్నీ కిందకి నీ దగ్గర వంగుతాయి. నీ దేవుడు బలమైన వాడు. ఆమేన్. ఆయన నిన్ను సిగ్గుపడనీయడు. అడవి మృగములు నీతో సమ్మతిగా ఉండును. నువ్వు దేనికి జడుస్తున్నావో, ఏ మనుషుడికి జడుస్తున్నావో, ఏ మనిషికి భయపడి దూరం అయిపోతున్నావో, వారందరి ముందు దేవుడు నిన్ను దీపస్తంభముగా పెడుతున్నాడు. ఆత్మ తోడుండుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. నా పేరు కృష్ణవేణి, నా భర్త పేరు శిలవరాజు. పోయిన సంవత్సరం నేను మందిరం ఇక్కడికి వచ్చినాను. నేను 7 నెలలు వద్దామనుకున్నా, 3 నెలలు ఆరాధనకు వచ్చినా, మరి 4వ నెలకే దేవుడు నాకు కార్యం చేసిండు. నా పెళ్ళి 10 సంవత్సరాలు ఎక్కడ మందులు వాడినా మరి నాకైతే ఫలితం దక్కలేదు. ఇక్కడికి వచ్చినాక దేవుడు నాకు చక్కని బిడ్డనే దయచేసిండు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం, సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం, సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీ స్టెల్లా ఆడిటోరియం,
పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. మాది పేరుచెర్ల. నా పేరు మిల్కా, మా వారి పేరు రాజశేఖర్. మాకు 2016లో వివాహం జరిగింది. 2016 నుంచి కూడా మేము మొదటి నెల నుంచి హాస్పిటల్లో చూయించుకుంటూ ఉన్నాము. మా ఫ్యామిలీలో చాలామంది పిల్లలు లేకుండా ఉన్న సమస్యతో ఉన్నారు. ఆ శాపం మాకెక్కడ వస్తుందో, ఒకవేళ లేకుండా పోతారేమోనని మేము కూడా చూయించుకోవడం జరిగింది. కానీ 7 సంవత్సరాలు తిరిగిన మాకు పిల్లలు పుట్టారని చాలా హాస్పిటల్, చాలా కొన్ని లక్షలు కూడా ఖర్చు పెట్టాం. కానీ ఒకరోజు ఇసాకయ్య గారి ప్రార్థనకి వెళ్ళమని మా అమ్మగారు చెప్పారు. నేను ఆఫీస్లో ఉండి 1 గంట పర్మిషన్ తీసుకొని 2023 ఇదే ఏప్రిల్ నెలలో బండ్లముడి గార్డెన్స్కి వెళ్ళాను. అయ్యగారి దగ్గరికి వెళ్ళాను. అరటిపండు నాకు ఇచ్చాడు. 7 సంవత్సరాల తర్వాత అయ్యగారు నాకు ప్రార్థించగా అదే నెలలో నాకు కన్సీవ్ అయ్యాను. మళ్ళీ ఇప్పుడు బాబు కోసం అని అదే నెలలో మళ్ళీ వచ్చాను. పాప పుట్టింది. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. 2వ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేనిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. వీరి పేరు నర్సమ్మ. వీరు కర్లపూడి, అమరావతి జిల్లా నుండి ఇక్కడ గుంటూరు తైలాభిషేకానికి వచ్చారు. తనకి వివాహం జరిగి 16 సంవత్సరాలు అయింది. అయినా తను గర్భం పొందుకోలేదు. మందులు వాడాలి పిల్లలు పుట్టాలంటే అని డాక్టర్స్కి చూపించుకున్నప్పుడు వారు చెప్పినప్పుడు తను ఎన్నో మందులు వాడింది, ఎన్నో సంవత్సరాలు వాడింది, కానీ అయినా తను గర్భం పొందుకోలేదు. అప్పుడు వారి అక్క ఇక్కడికి రమ్మని వారికి చెప్పడం, దైవజనులు ప్రార్థన చేస్తే ఇలా పిల్లలు పుడుతున్నారని వారికి చెప్పినప్పుడు వారు గుంటూరు తైలాభిషేకానికి వచ్చారు. దైవజనులతో ప్రార్థన చేయించుకున్నప్పుడు దైవజనులు నువ్వు గర్భం ధరిస్తావు, నీ కుమారుడు పుడతాడు అని ఆశీర్వదించి అభిషేకం చేశారు. చేసిన విధముగా ఇక్కడ తైలాభిషేకాన్ని చేయించుకోవడానికి వచ్చిన 2వ నెలలోనే దేవుడు తన గర్భాన్ని తెరిచారు. దైవజనులు చెప్పిన విధముగా తన గర్భం ధరించింది. ఆయన చెప్పిన విధముగానే కుమారుడు పుట్టాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన 16 సంవత్సరాలకి దైవజనులు ప్రార్థన చేసిన తర్వాత తను గర్భఫలం పొందుకుంది, కుమారుడు పుట్టాడు. ఈ సాక్ష్యం దేవుడు దీవించింది గాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు, రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. పేరు ప్రమీల, పసుమర్ నుండి ఇక్కడ గుంటూరు తైలాభిషేకానికి వచ్చింది. వివాహం జరిగిన తర్వాత మొదట 2 ఆడపిల్లలు పుట్టారు. కుమారుడు కావాలని తను ఎదురు చూస్తున్నప్పుడు వారి అత్త ఇక్కడ తైలాభిషేకం గురించి చెప్పినప్పుడు, వారి గతంలో 4 ఆడపిల్లల తర్వాత కుమారుడు పుట్టడము, 3 ఆడపిల్లల తర్వాత కుమారుడు పుట్టడం, అటువంటి సాక్ష్యాలు విని తనకు కూడా చెప్పినప్పుడు తను కూడా 2 ఆడపిల్లలు కదా, కుమారుడు కావాలని ఇక్కడ దైవజనుల దగ్గరికి వచ్చి తను ప్రార్థన చేయించుకుంది. దైవజనుల అభిషేకం చేసి ఫలం ఇచ్చిన తర్వాత తను గర్భం ధరించింది. 2 ఆడపిల్లలు పుట్టిన తర్వాత ఒకసారి అబార్షన్ కూడా అయింది తనకి. తర్వాత మళ్ళీ తను గర్భం ధరించింది. దైవజనులు ప్రార్థన చేసిన విధంగా కుమారుడు పుట్టాడు. 2 ఆడపిల్లలు పుట్టిన తర్వాత కుమారుడు కావాలని వారు దైవజనులతో ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు వారికి కుమారుని ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించింది గాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు, రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. నా సాక్ష్యం ఏంటంటే, నేను గర్భంతో ఉన్నప్పుడు 7వ నెలలో ఉన్నప్పుడు నాకు షుగర్ వచ్చిందని చెప్పారు. పాప బతకదు, బేబీ చనిపోయిద్ది అని అన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో, ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడ చూపించినా కానీ ఇంకా అలానే చెప్తున్నారు. ఇంకా నేను ప్రేయర్కి ఇసాకన్న గారు ఇక్కడ ప్రేయర్ పెడుతున్నారని యూట్యూబ్ ఛానల్లో వాటిలో చూసి నేను ఇక్కడికి వచ్చాను. వచ్చినప్పుడు మరి అన్న చేత నేను లైన్లో నిలబడి ప్రేయర్ చేయించుకొని వెళ్ళాను. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే ఉన్నాను. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత అన్నారు, నీకేం ప్రాబ్లం లేదమ్మా, పిల్ల బాగానే ఉండిద్ది, నువ్వు వెళ్ళొచ్చని డిశ్చార్జ్ చేశారు. డెలివరీ అయిన తర్వాత కూడా నీకు బిడ్డకి షుగర్ రావచ్చు అని, నీకు లైఫ్ లాంగ్ షుగర్ ఉండొచ్చు అని అన్నారు. అప్పుడు విశాఖన్న గారు తీసుకుని వెళ్ళిన ప్రేరాయలు రాసుకొని, నాకు వ్యాధి ఉండకూడదు, నా బిడ్డకు కూడా ఉండకూడదు అని ప్రేయర్ చేసుకొని బిడ్డకి రాసినప్పుడు మరి నేను రాసుకున్నప్పుడు మరి తర్వాత ఎన్నిసార్లు చెక్ చేయించుకున్నా కానీ నీకు షుగర్ లేదు, నీ బిడ్డకు కూడా లేదు, ఇద్దరు బాగానే ఉన్నారని చెప్పారు. అందుని బట్టి దేవుని నామానికి వందనాలు. దేవుడి చిన్న సాక్ష్యం దీవించునుగాక. ఆమేన్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన
ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్ ఆటోనగర్ గూడెం హైవే బైపాస్ రోడ్ తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్ ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన పెంకులపాడు రోడ్డు పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. అనుష కనిగిరి నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహమైన తర్వాత 1.5 ఇయర్ కల్లా బాబు పుట్టాడు. తన 2.5 సంవత్సరాలు ఉన్న తర్వాత ఒక చిన్న ఇన్సిడెంట్లో ఆ బాబు చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ గర్భఫలం కోసం ఎంతో ప్రయత్నం చేశారు. ఎన్నో హాస్పిటల్స్కి తిరగడం, చాలా డబ్బులు అవి కూడా ఖర్చు పెట్టారు. ఒక టైంలో అయితే ఐవీఎఫ్ కూడా చేయించుకుందామని వారు అనుకున్నారు. కానీ రాజశేఖర్ వారి తల్లిగారు టీవీలో ఈ ప్రార్థనా శక్తి వాక్యం విన్నారు, దైవజనులు చెప్పిన వాక్యం విన్నారు. వారి సాక్ష్యాలు విని ఇక్కడికి వెళ్ళమని వాళ్ళని చెప్పినప్పుడు వారు ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. ఒంగోలులో జరుగుతున్న తైలాభిషేకానికి వచ్చి వారు దైవజనులతో ప్రార్థన చేయించుకున్నారు. వారు వస్తూ ఉండగా 4వ నెలలోనే తను కన్సీవ్ అవ్వడం జరిగింది. ఇలా వారు ఈ విషయం చెప్పి, ముందు బాబు పుట్టి చనిపోయాడు, మళ్ళీ మాకు బాబు కావాలని దైవజనులను అడిగినప్పుడు మీకు బాబే పుడతాడు అని దైవజనులు ప్రార్థన చేసి పంపించారు. దైవజనులు ప్రార్థన చేసిన తర్వాత తను కన్సీవ్ అయింది. దైవజనులు చెప్పిన ప్రకారం తనకి కుమారుడు పుట్టాడు. ముందు బాబు ఎప్పుడైతే దూరం అయిపోయాడో అదే డేట్కి దేవుడు వారికి మళ్ళీ కుమారుడిని ఇచ్చాడని దైవజనులు ప్రార్థన ద్వారా ఈ కార్యం జరిగిందని, అలాగే వారు ముందు టీవీ ప్రోగ్రాం కూడా స్పాన్సర్ చేయడం జరిగింది. వారు చెప్పేది ఏంటంటే, దేవుని పనిని మనం బలపరిచినప్పుడు దేవుడు మన జీవితంలో తప్పకుండా కార్యం చేస్తాడని మా సాక్ష్యం ద్వారా మేము చెప్పాలనుకుంటున్నామని వారి సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్ ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్ ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. నా పేరు జయలక్ష్మి, నా భర్త పేరు పీటర్ పాలు. మాకు పెళ్ళి 7 సంవత్సరాలు అవుతుంది. గర్భఫలం లేక బాధపడుతున్న సమయంలో
ఒక సహోదరి ఇసాకయ్య గారు ఒంగోలు వస్తాడు పిల్లల కోసం ప్రార్థన చేస్తాడని అంటే నేను వచ్చి ప్రార్థన చేయించుకుంటూ ఉన్నాను. జనవరిలో వచ్చాను. నేను ఏప్రిల్ కల్లా అయ్యగారి చేత వచ్చిన ప్రతి నెల ప్రార్థన చేయించుకుంటూ ఉన్నాను. ఏప్రిల్ కల్లా కన్సీవ్ అయ్యాను. అయ్యగారు ప్రార్థించి అరటిపండు ఇచ్చాడు. దాని నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థించాను. 24వ తారీఖు 7వ నెల 2024 కలల దూరపంలో ఇసాకయ్య గారు తెల్లని బట్టలు వేసుకొని వచ్చి 2:30 సమయంలో మీకు పాప పుట్టిద్ది అని చెప్పని ఇసాకయ్య గారు చెప్పారు. నమ్మికుంచి నేను అప్పుడే అందరికి చెప్పాను నాకు పాప పుట్టిద్ది అని. ఇసాకయ్య గారికి వందనాలు, దేవుని నామానికి స్తోత్రాలు. ఇప్పుడు నాకు పాప పుట్టింది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తంలో. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ.